నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం సార్. మీ ధ్యాన జీవితం, ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుచున్నాను సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే స్వర్ణమాల పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు తిరుపతి రామమూర్తి, సాలూరు, ప్రస్తుతం విజయనగరం జిల్లా, ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా కింద మారింది. అదేవిధంగా ఈ అహింస ఛానల్ ఇక్కడ ఆహ్వానించారని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా మీకు నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నేను సాలూరులో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించడం జరిగింది. మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులే, వారు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. అయితే నేను చదువుకుని అడ్వకేట్గా వరకు ప్రాక్టీస్ చేసి సాలూరులో నాకు ఎవరికైనా మంచి చేయడం అనేది ఒక సదుద్దేశంతో కొన్ని యువజన సంఘాల ద్వారా కొన్ని సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయాల్లో కూడా సేవలు చేయడం జరిగింది. అలాగే కార్మిక సంఘాలతో కూడా వాళ్ళ కార్మికులకు కూడా సహాయం, అలాగే రైతులకి సహాయం చేయడం, ఈ విధంగా సహాయం చేయడం అనేది నాకు ఒక ఉద్దేశం అనేది ఉంటూ, ఏదైనా కొత్త విషయం అనేది తెలుసుకొని అది మంచిదైతే 10 మందికి పంచాలి అనే ఉద్దేశంతో ఉంటుండగా, మా ఇంటి దగ్గరలో ఒక యోగా సెంటర్ అనేది పెట్టడం జరిగింది. భిక్షమయ్య గురూజీ 2004లో సాలూరులో ఒక యోగా సెంటర్ని పనిచేసి, అక్కడ ఆ యోగా సెంటర్లో ఈ యోగాన్ని నేర్పడం అనేది జరిగింది. ఆ యోగాలో అక్కడికి వెళ్ళి ఆరోగ్యం కోసం కదా మంచిదే అని, అది మంచిది అయితే నలుగురికి మనం సర్వీస్ చేత ఉద్దేశంతో ఆ భిక్షమయ్య గురూజీ గారు అందించిన ఆ యోగా సెంటర్ ఏఎంసీ పిహెచ్డి కార్యక్రమాల్లో పాల్గొని యోగా నేర్చుకుని ఇది బాగుంది, ఈ సంస్థ మంచి సేవ చేస్తుందని చెప్పి దాని ద్వారా ఒక 6-7 సంవత్సరాలు ఆ సెంటర్ని డెవలప్ చేసే విధంగా, సాలూరులో చిరస్థాయిగా ఉండే విధంగా సెంటర్కి సేవ చేయాలని ఆ సెంటర్ని డెవలప్ చేయడం జరిగింది. దాని ద్వారా కొన్ని వేల మంది కూడా యోగా నేర్చుకోవడం, ఆ యోగా అనుభవాలు అలా వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. వాళ్ళకి జీవితాలను ఆరోగ్యాలు పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ సెంటర్ రన్నిస్తుంది. అలాగే 2006, 2006-07 సంవత్సరంలో పత్రిజీ గారు సాలూరు వచ్చిన తర్వాత ఆ పత్రిజీ గారు ఏమిటి అనేది అక్కడ చాలామంది, 100 మంది కూడా పాల్గొని పత్రిజీ గారి కార్యక్రమంలో పాల్గొంటే నేను కూడా పాల్గొన్నాను. కానీ ఆయన చెప్పిన దాంట్లో అప్పుడు నాకు కొత్త, అంటే నేను అప్పటికే భిక్షమయ్య గురూజీ దీంట్లో ఉంది కాబట్టి అంతగా విన్నాను, కానీ ఆయన ఇది ఫాలో అవ్వలేదు. తర్వాత సింహాచలంలో, వైజాగ్ దగ్గర సింహాచలంలో కార్యక్రమం జరిగింది 2013లో, 2011లో అనుకుంటాను. అయితే అక్కడ కూడా పార్టిసిపేట్ చేశాను. అయితే ఆయన చెప్పిన దాంట్లో మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనే ఏమిటి, ఈయన అందరినీ గాడ్స్ అనే సందేశం ఇస్తున్నారు, ఈ విధంగా అడ్రస్ చేస్తున్నారు ఏమిటి అని అంతగా తెలియలేదు. తర్వాత పార్టిసిపేట్ చేసినా కూడా ఫాలో అవ్వలేదు, పత్రిజీ గారిని ఫాలో అవ్వలేదు. అయితే తర్వాత ఈ భిక్షమయ్య గురూజీ గారి కార్యక్రమాల్లో పాల్గొంటూ అది ఫాలో అవుతూ ఆ కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఈ కరోనా వచ్చింది. కరోనాలో కూడా అక్కడక్కడ మన సాలూరులో ఈ పత్రిజీ గారి కార్యక్రమాలు కూడా కండక్ట్ చేస్తున్నారని అక్కడ మరి వెళ్ళడం, వినడం అని, అంటే అందులో ఇన్వాల్వ్ కాలేదు ఎప్పుడు కూడా. అయితే కరోనా టైంలో యూట్యూబ్ ద్వారా నాకు పత్రిజీ గారి సందేశాలు వినడం, ఆ విధంగా ధ్యానం చేయడం, ఆ విధంగా ఖాళీగా కదా మరి ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు,
కరోనా టైంలో ఇంటి దగ్గరే ఉండేవాళ్ళమే. ఈ విధంగా ఈ సందేశాలు వినడం, అలాగే అప్పుడే తటవర్తి రాఘవరావు గారి తాలూకా సందేశాలు వినడం, అప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే లోతుగా వినడం, లోతుగా వెళ్ళడం వల్ల కొంతగా ఇంట్రెస్ట్ అప్పుడు క్రియేట్ అయ్యింది. అయితే ఏంటంటే ఆఫ్టర్ కరోనా మరి ఏ విధంగా మనం వెళ్ళాలి అని అంటే ఒకసారి బొబ్బిలి, సాలూరు పత్రిజీ గారు రావడం జరిగింది. పత్రిజీ గారు మన బాలాజీ గారు అని మా సాలూరులో సెంటర్ రన్ అవుతా అక్కడ ఆయన రావడం, ఆయనతో కొద్దిగా దగ్గరగా మాట్లాడడం, అలాగే మన శ్రీకాకుళం ఆయన పేరు ఆనంద్, మన ఆయనతో రావడం, కొద్దిసేపు ఆయనతో స్పెండ్ చేయడం మీరు జరిగింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహార అయ్యారా లేకపోతే ముందుగానే? అంతకుముందు శాకాహారిగా ఉన్నాం, కానీ శాకాహార విలువ ధ్యానంలో వచ్చేది తెలిసింది. శాకాహారంగా ఉన్నాం ఎందుకంటే మాంసాహార కుటుంబం, ఎప్పుడు మాంసాహారం. మీ కుటుంబం మొత్తం శాకాహారులు అయ్యారు? మాంసాహారం అందరూ మాంసాహారం. ఎప్పుడు వారంలో అన్ని రోజులు కూడా మాంసం లేకపోతే మీకు ఉండేది కాదు. అలా మాంసం లేకుండా ఎప్పుడు జీవించడం కాదు. అటువంటి కుటుంబంలో మేము గడిపాము. అటువంటి మాంసాహార కుటుంబంలో ఉండి నాకు ఎడ్యుకేషన్ టైంలోనూ లా చదువుతుండగా ఎందుకు మాంసాహారం మానేద్దామని కుతూహలంతో మాంసాహారం మానేసి శాకాహారంలో కూర్చున్నాను. నాకు నేనే. కానీ ఇంట్లో మాత్రం అందరూ మాంసాహారమే. కానీ ఏంటంటే అప్పుడు కొన్నాళ్ళు అలా మాంసాహారం తర్వాత ఈ మంత్రి సత్యరాజు గారు సందేశాలు విని ఆయన తాలూకా ఇప్పుడు ఇది ప్రకృతి ఆహారం, అమృత ఆహారం అది పాటించి బిక్షమయ్య గురించి తాలూకా సందేశం ద్వారా అమృత ఆహారం అని శాకాహారం అమృత ఆహారం నుంచి చేస్తే అది కూడా ఫాలో అయ్యి, అలాగే ఆరోగ్యపరంగా ఈ ఆహారం విధానాన్ని, అలాగే ప్రకృతి ఆహారం తీసుకోవడం అనేది చాలాలు. ఏ విధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అనారోగ్యం కలిగిందంటే ఫాస్టింగ్, మన మంత్రి సత్యరాజు గారు చెప్పిన ప్రకారంగా ఫాస్టింగ్ చేయడం, అనారోగ్యం తగ్గించుకోవడం అనేది ఎప్పటి నుంచి చేస్తున్నాం ప్రాక్టికల్గాను. కానీ ధ్యానంలో రావడం, ధ్యానం కొద్దిగా చేసేవాళ్ళం. ఇప్పుడు మన బిక్షమయ్య గురించి చెప్పిన రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారండి? ఇప్పుడు మాత్రం రోజుకి 3 గంటలు మినిమం చేస్తాను. అలా తటవర్తి రాఘవరావు గారి తాలూకా సందేశం విన్న ఆయన తాలూకా శిక్షణలో అక్కడ భీమవరం వెళ్ళడం, సంవత్సరం నుండి కంటిన్యూస్గా భీమవరం వెళ్తున్నాను. అక్కడ కూడా ధ్యానం 10 సామూహిక ధ్యానం చేయడం, ఎక్కువ మందితో ధ్యానం చేసి రోజుకు 10 గంటలు అక్కడ ధ్యానం చేయడం నేర్చుకున్న తర్వాత ఇంటి దగ్గర కూడా ఆ విధంగా ధ్యానం చేయడం, అలాగా అటువంటి ఆయన తాలూకా క్లాసులు వినడం, ఆయన తాలూకా క్లాసులు ధ్యాన ప్రచారం చేయడం. అలాగే నేను కూడా మాస్టర్ గారిలో ధ్యాన ప్రచారంగా విలేజ్లు కూడా వెళ్ళడం చెప్పడం జరుగుతుంది. అలాగే స్కూల్లో కూడా విద్యార్థులకు చెప్పడం కూడా చేస్తాను. నేను నాకు సొంతంగా 2 స్కూళ్ళు ఉండేవి. 2 స్కూళ్ళు కూడా ఈ ధ్యాన ప్రచారం చేయడం, శాకాహారం గురించి చెప్పడం, ఈ మాంసాహారం మానేసి అందరికి కూడా మాంసం మానేయాలి. ఆ మాంసం ఎందుకంటే జీవహింస చాలా పాపం అని అది లోతుగా దాని తాలూకా విలువ అనేది తెలిసి రాఘవరావు గారు, అలాగే పత్రిక గారు చెప్పింది, రాఘవరావు చెప్పింది, అహింస గురించి ఎక్కువగా చెప్పింది. అలాగే విగ్రహారాధన పనికిరాదు, సత్యారాధన చేయాలి. మన పత్రిక గారు 18 ఆదర్శ సూత్రాల్లో 14 ఆదర్శ సూత్రంలో సత్యారాధన చేయాలి. ఓకే సార్, నేటి సమాజానికి మీరు ఇచ్చే అమూల్యమైన సందేశం ఏంటంటే? సమాజానికి ఏంటంటే జీవహింస పనికిరాదు, చాలా పాపం, జీవహింస మానేయాలి, మాంసాహారం మానేయాలి, శాకాహారం మానవ ఆహారం అది ప్రచారం బాగా చేయాలి. అందరూ కూడా అది చేసే ఆ పాపం తగ్గించుకోవాలి, ఆ ప్రాణాలను రక్షించాలి, అమాయకమైన జీవుల్ని రక్షించాలి. అది మన ఈ సమాజానికి అందించిన ముఖ్యమైన సందేశం. ఆ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఏఎంసీ అహింసా మెటీరియల్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంతో అమూల్యమైన సమయాన్ని, సమాచారాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్.